बस तू साथ रहे सदा, जीवन में रंग भर जाए। साई राम मेरे राम। తెల్లవారక ముందే శ్రీ సాయిబాబా పిలుపు వినిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరి కథ వేరు, వారు ఎంచుకున్న మార్గాలు వేరు, కానీ గమ్యం మాత్రం ఒక్కటే, అది సేవ. గుడిలో పూజారి కావచ్చు, పరిసరాలను శుభ్రం చేసే సేవకుడు కావచ్చు, వంట చేసేవారు కావచ్చు, ఆస్పత్రిలో ప్రాణాలు కాపాడే డాక్టర్ కావచ్చు, ఎవరైనా సరే, ఎందుకంటే సబ్కా మాలిక్ ఏక్ హై. ఒకరి బాధ్యత ఆలయ ద్వారాలు తెరవడం, మరొకరు భక్తుల కోసం ఉదయపు అల్పాహారాన్ని సిద్ధం చేస్తుంటారు. కొందరు భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తుంటే మరికొందరు ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉంటారు. ఇక్కడ ప్రతి మనిషి చేసే పని వేరు, వారు పడే కష్టం వేరు, కానీ అందరిలో ఉన్న శ్రద్ధ మాత్రం ఒక్కటే. ఇక్కడ ప్రతి ఉదయం అందరికీ సమానంగా మొదలవుతుంది, ఎంతో ప్రశాంతంగా, మరెంతో బాధ్యతాయుతంగా. రాబోయే 24 గంటలు వారి భక్తికి, విశ్వాసానికి మరియు ధైర్యానికి ఒక పెద్ద పరీక్ష. ఓం శ్రీ సాయినాథాయ నమః. उम्मीदों हौसलों की तुझसे बांधी। షిరిడీలోని శ్రీ సాయిబాబా ఆలయం భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది శాంతికి, అద్భుతాలకు మరియు భక్తికి నిలయం. అయితే ఈ ప్రశాంతమైన ప్రదేశం వెనక ఎవరి కంటికి కనిపించని ఒక అద్భుతమైన వ్యవస్థ దాగి ఉంది. దాదాపు 6000 మంది సిబ్బంది రాత్రింబవళ్లు తమ చేతులతో, మనసుతో నిరంతరం శ్రమిస్తూ ఈ వ్యవస్థను నడిపిస్తున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఏ ఇబ్బంది లేకుండా శ్రీ సాయిబాబా దర్శనం చేయించడమే వీరి ప్రధాన లక్ష్యం. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 కంటే ఎక్కువ విభాగాలు నిరంతరం రోజుకు 24 గంటల పాటు సాయి భక్తుల సేవలో అంకితమై పనిచేస్తున్నాయి. ప్రతి విభాగం తన బాధ్యతను కేవలం ఒక పనిలా కాకుండా అత్యంత నిష్ఠతో మరియు ప్రగాఢమైన శ్రద్ధాభావంతో నెరవేరుస్తుంది. సంస్థాన్ అనేది ఒక క్రమశిక్షణతో కూడిన మరియు సమర్థవంతమైన వ్యవస్థ. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది అందరూ తమను తాము కేవలం ఉద్యోగులుగా మాత్రమే భావించరు. వారు తమను తాము సాయి భక్తులుగా భావిస్తారు. అదే సేవాభావంతో వారు భక్తులకు సేవలందిస్తారు. శ్రీ సాయిబాబా వారి ఆశయాలు, వారి బోధనల పునాదిపైనే ఈ సంస్థాన్ పూర్తిగా స్థాపించబడింది. నేటికి అదే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న భక్తులకు నిరంతరం సేవలు అందిస్తోంది. బాబా భక్తులకు సేవ చేయడం అంటే సాక్షాత్తు ఆ బాబా వారికే సేవ చేయడమని మేము బలంగా నమ్ముతాము. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టులోని విభాగానిది ఒకే లక్ష్యం, బాబా పాదాల చెంతకు వచ్చే ప్రతి భక్తుడి యాత్ర సరళంగా, పవిత్రంగా మరియు ఆనందంగా మార్చడమే. షిరిడీలోని వెలుగు అనేది కేవలం దీపాల వల్ల మాత్రమే రాదు. బాబా చూపిన మార్గంలో సేవకుల సమర్పణా భావంతో వెలుగులు విరబూస్తాయి. షిరిడీకి భక్తులు కేవలం భారతదేశం నుండే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడికి వస్తారు. లక్షలాది మంది భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం ఒక సవాలుతో కూడుకున్న పని. ఆలయ మరియు భద్రతా విభాగం అంకిత భావంతో విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తాయి. ప్రతి భక్తుడు ఎంతో ప్రశాంతంగా బాబా దర్శనం పొందేలా చూస్తారు. నేనిక్కడికి వచ్చినప్పుడు బాబా శతాబ్ది ఉత్సవాల సంవత్సరం. అప్పుడు ద్వారకామాయిలో బాబా ఒక అద్భుతం చేశారు. అక్కడ బాబా ప్రతిమకు దండ వేసే చోట బాబా సాక్షాత్తుగా అందరికీ కనిపించారు. బాబా మాకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఇక్కడ సేవ చేస్తూనే నాకు ఇప్పుడు 50 ఏళ్ళు నిండాయి. బాబా ఇచ్చే ఆ శక్తితోనే మేము ఏమాత్రం అలసిపోకుండా ఆయన పనులను ఎంతో వేగంగా చేస్తుంటాము. సాయిబాబా ఆలయంలో దర్శనం కోసం 2 ప్రధాన క్యూ లైన్లు ఉంటాయి. ఒకటి ఉచిత దర్శనం, రెండవది పెయిడ్ దర్శనం. వేలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో లైన్లో వేచి ఉండి బాబా దర్శన భాగ్యాన్ని పొందుతారు. ఇక్కడున్న శక్తి, బాబా దైవ ప్రభావం చాలా గొప్పవి. బాబాను దగ్గర నుండి చూసినప్పుడు ఆయన మనకు ఎంతో చేరువైనట్లు అనిపిస్తుంది. 200 టికెట్ తీసుకోవడానికి ఇక్కడికి రండి.
దర్శనం కోసం 200 రూపాయల టికెట్ ఇక్కడ లభిస్తుంది. భక్తుల సౌకర్యార్థం ఈ టికెట్లను బుకింగ్ కౌంటర్లు లేదా కియోస్క్ మిషన్ల ద్వారా కూడా పొందవచ్చు. సాయి భక్తులకు విజ్ఞప్తి, దర్శనానికి వెళ్లే ముందు మీ మొబైల్ ఫోన్లు, చెప్పులను అక్కడ ఏర్పాటు చేసిన లాకర్లలో భద్రపరుచుకోవాలని విజ్ఞప్తి. శ్రీ సాయిబాబా సంస్థాన్ వారు మొబైల్స్ మరియు చెప్పులను ఉంచడానికి ఉచిత సేవలను అందిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. లోపలికి వెళ్లే ముందు ప్రతి భక్తుడికి సెక్యూరిటీ చెక్ నిర్వహించబడుతుంది. వృద్ధులు, వికలాంగులు, పసిపిల్లల తల్లులు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబాను దర్శించుకునేలా ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. బాబా దర్శనానికి వెళుతున్నప్పుడు భక్తుల కళ్లలో భక్తి, గుండెల్లో అచంచలమైన విశ్వాసం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ తమ మనసులోని మాటను బాబాతో పంచుకుంటారు. వారి కళ్లలో కనిపించే ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. మందిర్ ప్రాంగణంలో విపరీతమైన రద్దీ కారణంగా భక్తులు కొన్నిసార్లు తమ వారి నుండి విడిపోతారు లేదా తమ వస్తువులను పోగొట్టుకుంటారు. సవాళ్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి మేము అన్ని విధాల కృషి చేస్తాము. దాదా హలో సార్, అయ్యో ఏమైంది? సార్, మా తాతగారు కనిపించట్లేదు. మా వెంటనే ఉన్నారు. కంగారు పడకండి సార్, సాయి దర్బార్లో అందరూ దొరుకుతారు. కంగారు పడకండి సార్, దొరుకుతారు. ఎటు వెళ్లారో తెలియడం లేదు. కంగారు పడకండి సార్, దొరుకుతారు. ఒక్క నిమిషం. ఒక సాయి భక్తుడు తాతగారు తప్పిపోయారు. నేను వారిని కంట్రోల్ రూమ్ కి తీసుకొస్తున్నాను. ఒకవేళ ఎవరైనా భక్తుడు తప్పిపోతే మేము వెంటనే అనౌన్స్మెంట్ సెంటర్ కు సమాచారం ఇచ్చి వారిని తిరిగి తమ కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడానికి ప్రయత్నిస్తాము. పోగొట్టుకున్న వస్తువు వివరాలు, వ్యక్తి పేరు, వయస్సు, వేసుకున్న దుస్తుల రంగు మరియు వారు చివరిసారిగా ఎక్కడ కనిపించారు అనే వివరాలు వెంటనే సేకరిస్తాము. ఒకవేళ ఎవరైనా భక్తుడు తప్పిపోతే మేము వెంటనే అనౌన్స్మెంట్ సెంటర్ కు సమాచారం ఇచ్చి తిరిగి వారి కుటుంబ సభ్యులను కలపడానికి ప్రయత్నిస్తాం. రద్దీ స్థాయిని బట్టి అన్ని ప్రధాన పాయింట్ల వద్ద పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని తక్షణమే సీసీటీవీ విభాగానికి చేరవేస్తాము. వారు నిఘా కెమెరాల ద్వారా వెతకడం ప్రారంభిస్తారు. సీసీటీవీ విభాగంలో 100కు పైగా స్క్రీన్లున్నాయి. ఇవి ఆలయానికి సంబంధించిన ప్రతి మూలను నిశితంగా పర్యవేక్షిస్తాయి. శ్రీ సాయిబాబా సంస్థాన్ యొక్క ఏకైక లక్ష్యం ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఎటువంటి ఆందోళన లేకుండా బాబా దర్శనం చేసుకోవాలి. తెర వెనక ఉండి పనిచేసే విభాగాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఎప్పుడూ అవి అప్రమత్తంగా మరియు సంసిద్ధంగా ఉంటాయి. అందులో ఒకటి సంస్థాన్ యొక్క అత్యవసర విభాగం. సమాధి మందిర ప్రాంగణంలో 24 గంటల పాటు సేవలందించే ఒక క్లినిక్ కూడా ఉంటుంది. ఇది ఎలాంటి వైద్య అవసర పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి పూర్తి సన్నద్ధతతో ఉంటుంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ బాబా వద్దకు వచ్చే ప్రతి వస్తువు అత్యంత పవిత్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. బాబాకు పూలన్నా మొక్కలన్నా చాలా ఇష్టం. ఆయన మందిర ప్రాంగణంలో లెండీబాగ్ అనే తోటను ఏర్పాటు చేసి అక్కడ పూల మొక్కలను నాటారు.
దాన్ని అనుసరిస్తూనే శ్రీ సాయిబాబా సంస్థాన్ మందిర ప్రాంగణమంతా రకరకాల తోటలను అభివృద్ధి చేసింది. బాబాకు జరిగే 4 హారతులకు, సమాధి మందిరానికి మరియు గురుస్థాన్ ఇతర పవిత్ర ప్రదేశాలను అలంకరించడానికి మాలల తయారీ కోసం మన తోటల్లో పూసిన పూలనే ఉపయోగిస్తాం. ఇవి కేవలం పువ్వులు మాత్రమే కాదు, ఇదొక ప్రేమ, ఇదొక సేవ. శ్రీ సాయిబాబా సంస్థాన్ 3 విద్యా సంస్థలను నడుపుతోంది. శ్రీ సాయిబాబా కన్యా విద్యా మందిర్, శ్రీ సాయిబాబా జూనియర్ మరియు సీనియర్ కాలేజ్, శ్రీ సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్. 13 ఎకరాల్లో విస్తరించిన ఈ క్యాంపస్ 6,000 మందికి పైగా విద్యార్థులకు జ్ఞానాన్ని మరియు సంస్కారాన్ని అందించే కేంద్రంగా విరాజిల్లుతోంది. కన్యా విద్యా మందిర్లో మరాఠీ మాధ్యమంలో ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఇక్కడ చదువుకోవడం అనేది పిల్లల హక్కు, అది వారిపై భారం కాకూడదన్నదే సంస్థ ఉద్దేశం. ఐటీఐ వంటి ఇతర కేంద్రాలలో కూడా ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి బిడ్డ తన కలల దిశగా ఎదగాలనేది దీని వెనక ఉన్న ఆశయం. నేను 2019-20 బ్యాచ్ విద్యార్థిని. పాత క్యాంపస్ లో పరిమిత సౌకర్యాలు ఉండేవి, కానీ కొత్త క్యాంపస్ చాలా విశాలంగా, అందంగా నిర్మించబడింది. ఇందులో బ్యాడ్మింటన్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్ వంటి అనేక క్రీడా సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత క్యాంపస్ లో మాకు బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఇంకా చాలా కొత్త ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మా టైంలో ఇవన్నీ ఏవీ లేవు, కానీ ఇప్పుడు ఈ స్కూల్, కొత్త క్యాంపస్ ని చూస్తుంటే, కొత్త స్కూల్ ని చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా క్యాంపస్ అంతటా సీసీటీవీ నిఘా ఉంటుంది. ప్రతి ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుని సాయిబాబా పేరు నిలబెడుతున్నారు. ఉదాహరణకు ఒక పూర్వ విద్యార్థి ప్రస్తుతం రహతా కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సేవలందిస్తున్నారు. సాయిబాబా భక్తుల ప్రేమ అనేది కేవలం సాధారణ భక్తి మాత్రమే కాదు, అది జీవితాంతం కొనసాగే ఒక గొప్ప ఆత్మ సమర్పణ. ఈ ప్రేమ ఒక పవిత్రమైన బంధం లాంటిది. ఇది ఎటువంటి లోపాలకు లోబడదు, అలాగే ఎటువంటి షరతులకు లొంగదు. చీకటిలో వెలుగునిచ్చే ఆత్మవిశ్వాసమే ఈ భక్తి. షిరిడీకి వచ్చే ప్రతి భక్తుడు తన భావోద్వేగాలనే సాగరాన్ని బాబా పాదాల చింత ఉంచుతాడు. కొందరు మనసుతో, కొందరు శ్రమతో, మరికొందరు ధనంతో తమ భక్తిని చాటుకుంటారు. ఇక్కడ విరాళాలు స్వీకరించడానికి ప్రత్యేక కౌంటర్లున్నాయి. భక్తులు డెబిట్, క్రెడిట్ కార్డ్స్ మరియు ఆన్లైన్ విధానాల ద్వారా కూడా విరాళాలు అందించవచ్చు. బాబా విరాళాల హుండీలో పడిన ప్రతి కానుకను భక్తుల సమక్షంలోనే పూర్తి పారదర్శకతతో లెక్కిస్తారు. దీనివల్ల తాము ఇచ్చే ప్రతి పైసా సరైన చేతుల్లోకి వెళ్తోందని, మంచి పనులకే వినియోగించబడుతోందని భక్తులకు పూర్తి నమ్మకం కలుగుతుంది. 1984వ సంవత్సరం నుండి బాబావారి ఫోటో మా ఇంట్లో ఉంది. అప్పటి నుండి బాబా ఆశీస్సులు మాపై నిండుగా ఉన్నాయి. ఆయన మాకు అనుగ్రహించినది మేము ఊహించినటువంటిది. బాబా తప్ప మాకింకేమీ తెలియదు. బాబా మందిరంలో విరాళాలు అనేక రూపాల్లో వస్తుంటాయి. అది 1 రూపాయి అయినా లేదా 1 కోటి రూపాయలైనా, పంటలో మొదటి భాగమైనా లేదా ఆస్పత్రికి ఇచ్చే వైద్య పరికరాలైనా, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారి విరాళాల విభాగం ప్రతి ఒక్క దానిని సమానమైన వినయం, భక్తి మరియు గౌరవంతో స్వీకరిస్తుంది. బాబా దర్బార్లో భక్తుడికి, భావానికి మాత్రమే నిజమైన విలువ ఉంటుంది. మీరు చేసే ప్రతి సేవ ఒక గొప్ప కార్యమే, అది బాబా వారే చేయిస్తున్నారు. నిస్వార్థంగా అందరికీ సహాయం చేయమని సాయి చెప్తుంటారు, అదే పాటిస్తుంటాను. ఇక్కడికి వచ్చే ప్రతి విరాళాన్ని ఎంతో పారదర్శకంగా, నిజాయితీగా, భక్తితో మరియు అందరి పర్యవేక్షణలో లెక్కించడం జరుగుతుంది. బాబా భక్తులకు సేవ చేయడమే నిజమైన భక్తి అని వారు నమ్ముతారు. భక్తులకు విరాళం అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, అది వారి ప్రేమ, విశ్వాసం మరియు అంకిత భావంతో కూడిన ఒక భావోద్వేగం. ఇక్కడ సమర్పించే విరాళాల వెనుక ఒక కథ ఉంటుంది. అది అమోఘ సేవ.
షిరిడీలో అడుగుపెట్టిన ప్రతి చోట సాయిబాబా ఉనికి కనిపిస్తుంది. దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడి సౌకర్యాన్ని క్షేమంగా చూసుకోవడమే సంస్థాన్ యొక్క అతిపెద్ద బాధ్యత. శ్రీ సాయిబాబా సంస్థాన్ వారి భక్తి నివాస్ విభాగం 4 ప్రధాన కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇక్కడ భక్తులకు ప్రశాంతమైన, సురక్షితమైన మరియు పవిత్రమైన బస సౌకర్యం కల్పిస్తారు. నేను షిరిడీ రావడం సుమారుగా 20 years బ్యాక్ వచ్చాను. అప్పటి నుంచి కూడా ఒక మోర్ దెన్ 10 times నేను షిరిడీని విజిట్ చేశాను. నేను బాబా గారి డివోటీని. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ ప్రతి సౌకర్యం భక్తులకు తమ సొంత ఇంట్లో ఉన్నామనే అనుభూతి కలిగిస్తుంది. ఈ కేంద్రాల వాతావరణం మనస్సును ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రయాణ ప్రణాళికను సులభతరం చేయడానికి ట్రస్ట్ వారు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బుకింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. సంస్థాన్ సేవల్లో 80% పైగా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఆన్లైన్ లో కూడా సిబ్బంది భక్తులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. భక్తి నివాస్ ను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడం చాలా బాగుంది. ఈ ప్రక్రియ చాలా సులభంగా మరియు నమ్మదగినదిగా ఉంది. ముఖ్యంగా ధృవీకరణ పద్ధతి వంటివన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ షటిల్ సర్వీస్ భక్తులను వసతి గృహాల నుండి ఆలయం వరకు చేరుస్తుంది. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఆలయానికి వెళుతుంది. అలాగే మరో బస్సు ఆలయం నుండి తిరిగి వస్తుంది. మధ్యాహ్న హారతి తర్వాత భక్తులు ఆలయం నుండి తిరిగి వస్తున్న దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. మధ్యాహ్న సమయం కావడంతో భక్తులు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఈ విశ్రాంతి సమయంలో కూడా కొందరు సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తారు. మరికొందరు ప్రశాంతంగా బాబా స్మరణలో మునిగిపోతారు. షిరిడీలో మీరు తీసుకునే విశ్రాంతి కూడా భక్తిలో ఒక భాగంగా మారిపోతుంది. ఈ ప్రదేశం కేవలం ఒక ఆశ్రమం మాత్రమే కాదు, ఇది అంతరాత్మకు ప్రశాంతతను చేకూర్చే పవిత్ర స్థలం. 2020లో నా చిన్న కూతురికి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. కానీ బాబా దయ వల్ల, డాక్టర్ వైద్యం వల్ల 10 నెలల్లోనే నా బిడ్డ పూర్తిగా కోలుకుంది. ఈ రోజు తను చాలా ఆరోగ్యంగా కూడా ఉంది. జీవితానికి మరణానికి మధ్య ఒక్క క్షణం మాత్రమే తేడా ఉంటుంది. ఆ క్షణంలో భక్తుడిని కాపాడేది 2 విశ్వాసం, వైద్యుడి సేవ. లో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడీలో ఒక ఆస్పత్రిని ప్రారంభించింది. బాబా నేర్పిన సేవా దృక్పథంతో ప్రజలకు వైద్యం అందించడమే ఈ ఆస్పత్రి ప్రధాన ఉద్దేశం. నేడు ఈ ఆస్పత్రి లక్షలాది మందికి సంజీవనిలా మారింది. సాయిబాబా ఆశీస్సులతో నేడు షిరిడీలో 2 ప్రధాన ఆస్పత్రులు ఉన్నాయి. శ్రీ సాయిబాబా ఆస్పత్రి, శ్రీ సాయినాథ్ ఆస్పత్రి. ఈ 2 ఆస్పత్రులు అత్యుత్తమ నాణ్యత కలిగిన వైద్య సేవలకు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, నెఫ్రాలజీ వంటి అనేక విభాగాలు అందుబాటులో ఉన్నాయి. రోగులకు ప్రపంచ స్థాయి వైద్య చికిత్స అంతా ఒకే చోట లభిస్తుంది. ఇక్కడ గత 8 ఏళ్లుగా ఆర్థోపెడిక్ సర్జన్ గా పనిచేస్తున్నాను. సర్జన్ గా మేము కొన్ని కష్టతరమైన అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేం. అవి కొన్ని మార్లు పీడకలల్లా అనిపిస్తాయి. కానీ దైనందిన జీవితంలో ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. ఇక్కడ సాయిబాబా వారి అదృశ్య శక్తి ఏదో ఉందని నేను నమ్ముతాను. మనం కేవలం దాన్ని విశ్వసించాలి. ఇక్కడ డబ్బు కంటే సేవకే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అది చిన్న జ్వరం కావచ్చు, లేదా కంటి మార్పిడి వంటి పెద్ద ఆపరేషన్ కావచ్చు. చాలా వరకు చికిత్సలు ఉచితంగా అందజేస్తారు. నేను ఖై తాలూకాలోని బోబ్డేవాడి గ్రామం నుండి వచ్చాను. ఇక్కడ షిరిడి ఆసుపత్రికి వచ్చా. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నా ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. వైద్యులందరూ చాలా మంచివారు. ఇక్కడ ప్రతిదీ ఉచితంగానే జరిగింది. శ్రీ సాయినాథ్ ఆస్పత్రి నేత్ర విభాగం ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన కంటి మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. దాతను వెతకడం నుండి ఆపరేషన్ విజయవంతమయ్యే వరకు ప్రతిదీ ఈ ప్రక్రియలో భాగమే. మా తాతయ్య ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఆయనకు ఛాతీలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడ వైద్యులందరూ చాలా సహాయకారిగా ఉంటారు. ఎప్పటికప్పుడు చెకప్స్ చేస్తారు. సిబ్బంది కూడా చాలా మంచివారు. ఇక్కడ పరిశుభ్రత చాలా బాగుంది. ఈ హాస్పిటల్ సాయిబాబా ఆశయమైన రోగుల సేవే ఈశ్వర సేవ
అనే భావనతో స్థాపించబడింది. శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతో ఈ ఆస్పత్రి సక్సెస్ రేట్ 99% పైగానే ఉంది. ఇక్కడ షిరిడీలో వైద్యం అనేది కేవలం విజ్ఞాన శాస్త్రం మాత్రమే కాదు, ఇదొక సేవ. కాపాడబడిన ప్రతి గుండె చప్పుడు, పునర్జన్మ పొందిన ప్రతి ప్రాణం ఒక నెరవేరిన ప్రార్థన. సంస్థాన్ ఆస్పత్రులలో వైద్యం అనేది ఒక ఆధ్యాత్మిక అనుభవంగా మారుతుంది. ఇది దైవ కృపతో నడుస్తుంది. విశ్వాసం దారి చూపిస్తుంది. ధనిక పేద భేదం లేకుండా ఇది అందరి కోసం. శ్రీ సాయిబాబా బోధనలు ఎప్పుడూ పరిమితం కాలేదు. అవి మాటల ద్వారా, కథల ద్వారా మరియు అనంతమైన జ్ఞానంగా ఒకరి హృదయం నుండి మరొకరికి అందుతూనే ఉన్నాయి. ఇక్కడికొచ్చి బాబా పాదాలను పట్టుకున్నటువంటి భక్తులు బాబా పాదాల చెంత ఎవరైతే తలవంచుతారో వారి జీవితం చక్కబడకుండా ఉండదు. బామ్మలు చెప్పే కథల నుండి పండితుల గ్రంథాల వరకు బాబా లీలలు అసంఖ్యాకం, అనంతం. సాయిలీలా మాసపత్రికలో భక్తుల యొక్క దివ్య అనుభవాలుంటాయి. దర్శనం అనంతరం వారి అనుభవాలు, బాబా జీవితంలోకి వచ్చిన తర్వాత వారి స్థితి ఎలా మారిందనేటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. ఈ అపురూపమైన కథలను రాబోయే తరాలకందించే బాధ్యతను పబ్లికేషన్ డిపార్ట్మెంట్ ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తోంది. సాయిబాబా తరచుగా ఇలా అనేవారు, నేను భౌతికంగా లేకపోయినా నా కార్యాలు ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాయి. మందిర ప్రాంగణంలో ద్వారకామాయి అనేది అత్యంత పవిత్రమైన ప్రదేశం. సాయిబాబా తన జీవితంలో ఎక్కువ కాలాన్ని ఇక్కడే గడిపారు. నేనొక సాయి భక్తున్నని పరిచయం చేసుకోవడం కంటే గొప్ప పరిచయం ఏముంటుంది? నేను బాబాను ఎంపిక చేసుకోలేదు, వారే మనల్ని ఎంపిక చేసుకుంటారు. బాబా స్వయంగా వెలిగించిన పవిత్ర అగ్ని ధూని నేటికి ద్వారకామాయిలో నిరంతరం ప్రజ్వలిస్తూనే ఉంది. మందిర ప్రాంగణంలో ఒక ప్రత్యేక ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. అక్కడ ఈ పవిత్రమైన ఊదిని ఎంతో జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు. దర్శనం ముగించుకుని వచ్చే ప్రతి భక్తుడికి పవిత్రమైన ఊదితో పాటు తీపి బూందీ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తారు. నేను నా కుటుంబం సెలవుల కోసం లేదా ఏదైనా పండగ రాగానే షిరిడి రావాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ సెక్యూరిటీ మరియు రద్దీని నియంత్రించే విధానం చాలా బాగుంది. భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేనేజ్మెంట్ తీసుకునే జాగ్రత్తలు అభినందనీయం. మందిర ప్రాంగణంలో తీపి బూందీ లడ్డు ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. తమ కుటుంబ సభ్యుల కోసం ప్రసాదం తీసుకువెళ్లాలనుకునే భక్తులు ఇక్కడ లడ్డూ కౌంటర్ వద్ద వీటిని కొనుగోలు చేయవచ్చు. భక్తులకు అవసరమైన నిత్యావసర వస్తువులను పద్ధతి ప్రకారం నాణ్యతతో కొనుగోలు చేసే బాధ్యత పర్చేస్ డిపార్ట్మెంట్ది. ప్రసాదాలయం కోసం ఏదైనా వస్తువు కావాల్సొచ్చినప్పుడు ఆఫీస్ నుండొచ్చే గేట్ పాస్ ఆధారంగా వస్తువులను తనిఖీ చేస్తారు. స్టోర్ రూంలో ఉన్న వస్తువులను తేదీల వారీగా లెక్కించి గేట్ పాస్ ఎంట్రీ ప్రకారం ఖచ్చితంగా సంబంధిత విభాగాలకు అందజేస్తారు. వస్తువులన్నీ సిద్ధమైన వెంటనే వాటిని సరైన సమయానికి ఆయా విభాగాలకు చేరవేయడంలో రవాణా విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వద్ద ప్రస్తుతం మొత్తం 136 వాహనాలు ఉన్నాయి. ఇందులో అతిథుల వాహనాలు, స్కూల్ బస్సులు, షటిల్ సర్వీసులు మరియు 2 వీలర్లు కూడా ఉన్నాయి. బాబా కృప, భక్తుల ప్రేమ వల్ల షిరిడీలో దేనికి కొరత ఉండదు. ఇక్కడ పనిచేసే వారి పనుల్లో తేడాలు ఉండవచ్చు, కానీ ఎవరి ముఖంలోనూ అలసట గాని కనిపించదు. అందరూ చిరునవ్వుతో సేవ చేస్తారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ప్రసాదాలయం నేటికి అదే శ్రద్ధ, భక్తితో వేలాది మంది భక్తుల కోసం భోజనాన్ని సిద్ధం చేస్తోంది. బాబావారి దగ్గర ఏ పని దొరికినా అది చాలా ఇష్టంగా చేస్తాము. అదే మాకు చాలా గొప్ప. ఇంట్లో ఉండినట్టే ఇక్కడ భోజనం రుచిగా ఉంటుంది. ప్రతిరోజు సుమారు 60,000 మంది సాయి భక్తులు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. వంటశాలలో పనిచేసే వారికి ఇబ్బంది కలగకుండా మంచి వెంటిలేషన్ మరియు ఎయిర్ కూలింగ్ సౌకర్యాన్ని ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఈ వంటశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రధానంగా సౌరశక్తితో నడుస్తుంది. పవనశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా తన విద్యుత్ అవసరాలను తీర్చుకుంటూ పర్యావరణాన్ని కాపాడటంలో కృషి చేస్తోంది. శ్రీ సాయిబాబా సంస్థాన్
ప్రతి నీటి చుక్క విలువను గుర్తిస్తుంది. ఈ నీటినంతటినీ రోజువారీ వినియోగానికి మరియు త్రాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తున్నాం. సమాజ నీటి సంరక్షణ కోసం సంస్థాన్ వర్షపు నీటి నిల్వ మరియు భూగర్భ జలాల పునరుద్ధరణ వంటి సుస్థిరమైన చర్యలను చేపట్టింది. సంస్థానకు నీటి అవసరం ఉన్న ప్రతి ప్రాంతానికి చేరుతుంది. ఈ పథకం కింద జల వనరుల శాఖ సహకారంతో పూర్తిస్థాయి నీటి సరఫరా వ్యవస్థను అమలు చేశాం. ఇందుకోసం 311 మిలియన్ల లీటర్ల సామర్థ్యం కలిగిన 4 నిల్వల జలాశయాలను నిర్మించడం జరిగింది. ఇక్కడ పనిచేయడం మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తారు. వారికి సేవ చేసే భాగ్యం కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బాబా సందేశాన్ని, ఇక్కడి సేవను ప్రతి మూలకు చేరవేయడం, అలాగే మందిర ట్రస్ట్ చేస్తున్న పనులను ప్రపంచం ముందుకు తీసుకురావడం, ఈ బాధ్యతను పబ్లిక్ రిలేషన్స్ అండ్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ నెరవేరుస్తోంది. సంస్థాన్ ద్వారా భక్తులకు అవసరమైన సౌకర్యాలను మరియు సేవలను ఎంతో ఓపికతో మెరుగైన రీతిలో అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తాము. మేమిక్కడికి వచ్చినప్పుడల్లా ఒక విభిన్నమైన శక్తివంతమైన తరంగాలు మాకు అనుభవమవుతాయి. ఎవరిపై అయితే బాబా హస్తం ఉంటుందో వారి జీవితాలు ఊహించలేనంతగా మారిపోతాయి. ఇది ఒక దైవిక అనుభవం అని నేను అనుకుంటాను. నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. ఇది జీవితంలో గొప్ప అనుభవంగా నేను భావిస్తాను. మొత్తం ప్రక్రియ వ్యవస్థ ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ మేనేజ్మెంట్ అద్భుతం. భక్తులు లక్షలాదిగా వస్తున్న మేనేజ్మెంట్ చక్కటి ఏర్పాట్లు చేసింది. మందిరంలో జరిగే వేడుకలు, రోజువారీ కార్యక్రమాలు మరియు కొత్త నిర్ణయం గురించి ప్రజలకు తెలియజేయడం పబ్లిసిటీ విభాగం యొక్క ప్రధాన బాధ్యత. మా పబ్లిసిటీ విభాగంలో సుమారు 15 మంది సభ్యుల బృందం ఉంది. వారితో పాటు మాకు ఐటీ టీం కూడా పూర్తి సహకారం అందిస్తుంది. ప్రత్యక్ష ప్రసారాలు అందించడం లేదా వెబ్సైట్లో సమాచారాన్ని అప్డేట్ చేయడం లాంటి విషయాల్లో ఐటీ టీం నుండి మాకు మంచి మద్దతు లభిస్తుంది. సాయిబాబా సంస్థాన్ ప్రచారాన్ని ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాం. ప్రతిరోజు 4 హారతుల అనంతరం వాటికి సంబంధించిన ఫోటోలను మేమక్కడ షేర్ చేస్తాం. ఈ రోజు షిరిడీ సాయి మందిరానికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు ఉంది. డిజిటల్ దర్శనాన్ని నిర్వహించడం, భక్తులకు దాన్ని చేరవేయడంలో పబ్లిసిటీ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. షిరిడీలో రామనవమి, గురు పూర్ణిమ, దసరా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తన అంకిత భావం మరియు సమిష్టి కృషితో ఈ వేడుకలను చిరస్మరణీయంగా మారుస్తుంది. ప్రతి గురువారం సాయి మందిరంలో బాబా పల్లకీ సేవ జరుగుతుంది. అలాగే ఉత్సవాల సమయంలో రథయాత్ర నిర్వహిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భక్తి మరియు నమ్మకానికి ప్రతీక. గురువారాన్ని బాబాకు ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. బాబా దర్శనం మరియు సేవలో ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. ఇక్కడ వాతావరణం చాలా పవిత్రంగా అనిపిస్తుంది. సాక్షాత్తు దేవుడే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. రాత్రి జరిగే సేజ్ హారతి కోసం భక్తులు గుమిగూడటం ప్రారంభించారు. మీ మనసులో ఏదైనా లోతైన ఆవేదన కలిగినప్పుడు బాబా స్వయంగా పిలుస్తారు. వద్దు, ఇప్పుడు నీ సమయం వచ్చింది, నా దగ్గరికి రా అన్నట్లుగా ఆయన ఆహ్వానిస్తారు. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ఇక్కడికి రావడం మాకు దక్కిన గొప్ప భాగ్యంగా భావిస్తాం. వాకిల్ అది ఎవ్రీ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ మధురానుభూతి, చెప్పలేని అనుభూతి, స్వీట్ మెమరీస్. సాయి అంటే బాబా మా ప్రాణం. హారతికి ముందు ఆలయ ప్రాంగణమంతా శుభ్రం చేయబడుతుంది. ద్వారకామాయిలోని పవిత్ర అగ్ని నుండి ధూపం వెలిగించబడుతుంది. ప్రతి ఏర్పాటు శ్రద్ధ మరియు సేవ పవిత్రమైన భావంతో నిండి ఉంటుంది. సేజ్ హారతి ప్రారంభం కాగానే భక్తుల మనస్సులన్నీ బాబా వారి పాదాలపై లీనమై ఉంటాయి. माझा सद्गुरुनाथ, माझा साईनाथ, पाचा हे तत्वांचा दीप लाविलाता,
निर्गुणाची स्थिती कैसे आकाराले बाबा आकाराले सर्वागटे भरून उरले साई मावले ओ वाळू आरती माझा सद्गुरुनाथा माझा साईनाथा पाचा हे तत्वांचा दीपला विलाता మన రోజంతటిని బాబా చెంత అప్పగించే సమయం. సేజ్ హారతి అనేది కేవలం ఒక క్రతువు మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన భావం, ఒక ప్రగాఢమైన విశ్వాసం. ఇందులో ప్రతి భక్తుడు తన మనస్సును మరియు తనను తాను పూర్తిగా బాబా పాదాల దగ్గర సమర్పించుకుంటాడు. शुभ कर्मे दुसरामया पीडा तथा स्वामी सुखेंद्र करा गोपाला बाबा साई दयाळा कुर्ले मनोरथ जातो आपल्या सरा सद्गुरु साईनाथ महाराज की जय. చాలా మంది భక్తులు ఆలయం వెలుపల కొంతసేపు ప్రశాంతంగా కూర్చుంటారు. అచంచలమైన భక్తితో శ్రీ సాయితో ఎప్పుడూ అనుసంధానమై ఉండాలని వారు కోరుకుంటారు. ఆ తర్వాత ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి. భక్తులు వెళ్లిపోయిన తర్వాత కూడా శానిటేషన్ విభాగం పని కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి మూల, ప్రతి కారిడార్ ఎంతో శ్రద్ధతో శుభ్రం చేయబడుతుంది. దీంతో మరుసటి రోజు పవిత్రత మరియు ప్రశాంతతతో ప్రారంభమవుతుంది. మాది హౌస్ కీపింగ్ విభాగం. శ్రీ సాయిబాబా బోధించినట్టు మేము నిస్వార్థంగా పనిచేస్తాం. ఆయన భక్తుల కోసం ఎంతో చేశారు. సాయిబాబా ఆలయంలో సేవ చేసే అవకాశం దక్కాలని ఎంతో మంది కోరుకుంటారు, కానీ అందరికీ అదృష్టం దక్కదు. ఈ రోజు మేము ఇక్కడ పనిచేస్తున్నామంటే అది బాబా కృప మాత్రమే. బాబా దయ వల్ల జీవితాంతం ఇక్కడే పని చేయాలనేటువంటిది మా ఆశ. వీరు మనకు పెద్దగా కనిపించరు, కానీ బాబా ఇంటిని ఎప్పుడు పవిత్రంగా, పావనంగా ఉంచుతారు. రాత్రి నిశ్శబ్దంలో కూడా ఈ వంటశాల ఎప్పుడూ అలసిపోదు. రాత్రిపూట భక్తులకు భోజన ప్రసాదాలు అందించిన తర్వాత కూడా పనులు ఏమాత్రం ఆగకుండా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. నేను రాత్రి 1 గంటకు వస్తాను. ఉదయం 9 గంటల వరకు నా డ్యూటీ ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు 10,000 నుండి 14,000 ప్యాకెట్ల ప్రసాదం తయారవుతుంది. ఇదొక సేవ. బాబావారే స్వయంగా ఈ ఆహారాన్ని వండి అందరికీ తినిపిస్తున్నారనే భావన నా మనసులో ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒకరి చేతి నుండి మరొకరి చేతికి, ఒక మనస్సు నుండి మరొక మనసుకి షిరిడీలో సేవ అనేది ఎప్పుడూ ఆగదు. ఇది నిరంతరం సాగే ఒక యజ్ఞం. ఇకపై కూడా ఎప్పటికీ ఆగదు. ఇది షిరిడీలో గడిపిన ఒక పూర్తి రోజు, సేవకు, శ్రద్ధకు మరియు సమర్పణకు నిదర్శనం. सकळ जन वाचे स्मरा गजानन गौरी हराचा नंदन गजवदन गणपती उठा उठा सकळ जन. चे
బాబా వారి దివ్య చరణాల చెంత తొలి దీపాన్ని వెలిగించే శుభగడియలు వచ్చేశాయి. మరోసారి ఆ ఆలయ గంటలు మారుమోగనున్నాయి. భక్తుల కళ్లలో ఆ నమ్మకపు వెలుగులు ప్రకాశించనున్నాయి. उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा, आदि व्याधि भव ताप वारुणि तारा जड़ जीवा। साईं रहम नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। उठा उठा श्री साईं। ఇది నిరంతరం కొనసాగే ఒక వ్యవస్థ. పగలైనా రాత్రైనా, సంవత్సరమైనా లేదా శతాబ్దమైనా ఇది ఎప్పుడూ ఆగిపోదు. షిరిడీలో సేవ అనేది ఒక సంస్కారం, ఒక జీవన శైలి. लक्ष्मी नारायण नमः। ओम श्री साई मुरली मनोहराय नमः। ओम श्री साई लक्ष्मी नारायण नमः। ओम श्री साई मुरली मनोहराय नमः। हमारा हो तुम, तुमसे है सृष्टि प्रभु, संसार सारा हो तुम। साईं बस तू साथ रहे सदा, जीवन में रंग भर जाए। साईं राम मेरे राम, साईं राम मेरे उम्मीदों हौसलों की तुझसे बांधी डोर।